అయితే మొన్న అంటే 'వరుణ్ తేజ్' గారి ఓపెనింగ్‌కి 'పవన్ కళ్యాణ్' గారు వచ్చారు కదా! మిగతాయన్నీ అలా పాస్ అయినియి. మీ షాట్ ఏదో ఏంటో ఆయనతో ఒక డీప్ డిస్కషన్‌లో చెప్పేది ఏదో వింటున్నారు అంత దీర్ఘంగా ఏంటిదది? ఇద్దరి మధ్యన ఏం జరిగింది? అదే ఆయన మా టీజర్ చూసారు. హి రియల్లీ లైక్డ్ ఇట్. హ్మ్. సో అందరూ సెల్ఫీస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే హీస్ అన్ యాక్టర్ కదండి. హీస్ అ వెరీ ఎడ్యుకేటెడ్, వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. హ్మ్. హ్మ్. ఆయనకి ఒక అంటే హీ రెస్పెక్ట్స్ ఎవ్రీవన్ ఆబ్వియస్లీ. ఆయన క్రాఫ్ట్ ఒకటి కనిపిస్తే ఆయన మాట్లాడతారు యెస్. ఆబ్వియస్లీ. హ్మ్. సో నేను డైరెక్టర్ అనగానే హీ రియల్లీ లైక్ ద టీజర్. టీజర్ చాలా బాగుంది, ఇన్వైటింగ్ గా ఉంది అని అన్నారు. హ్మ్. సో ఇమీడియట్లీ ఒక 2 ఫొటోస్ దిగంగానే హీ వెంటనే హీ టర్న్ టు మీ, హీ వాంటెడ్ టు నో, హ్మ్. నువ్వు సినిమా ఎక్కడైనా నేర్చుకున్నావా? హ్మ్. హావ్ యూ ఎవర్ బీన్ టు ఎ ఫిల్మ్ ఒక స్కూల్? చిన్న ఇంటర్వ్యూ చేసారా? పాపం ఇట్స్ వెరీ కైండ్. ఒక అదే ఐ వాజ్ ఆస్కింగ్ అసలు ఏంటి, వేర్ డిడ్ యూ స్టడీ, ఎక్కడైనా ఒక చిన్న చదువుకున్నారా? క్యూరియస్ అనిపించింది మీ యా ఎక్కడైనా చదువుకున్నారా అన్నారు. హ్మ్. నేను శ్రీకాకుళంలో చదువుకున్నాను సార్ అన్న. అంటే ఇట్లా చూసారు మా వాళ్ళందరూ నన్ను. ఓకే అది కాదా అన్నాక అదే ఎక్కడ ఓకే ఆంధ్ర యూనివర్సిటీ సార్ అన్నాను. అనుకున్నారు నిహారిక్ గారు. అది కాదు ఆయన అడుగుతుంది అంటే ఓ షిట్, నాకు అప్పుడు అర్థం ఫిల్మ్ మేకింగ్ గురించి అడుగుతున్నారా అని. ఓ దెన్ ఐ సెడ్ లేదు సార్, నేను ఎక్కడ హ్యావెంట్ బీన్ టు ఫిల్మ్ స్కూల్, ఎక్కడ ఏడి గడు చేయలేదు, ఏడిలా కూడా నాకేదో వచ్చింది, ఐ లెర్న్ ఫ్రమ్ సినిమా అన్నారు. ఓ అన్నారు ఆయన. అంటే వెంటనే నిహారిక్ గారు వచ్చి దిస్ ఈస్ హర్ 4th ప్రాజెక్ట్, రైటర్ గా నాతో చేశారు సో అని ఆవిడ షీ గేవ్ అన్ ఇంట్రడక్షన్. సో అదే అక్కడ అయిన కాన్వర్సేషన్. మొత్తానికి అయితే అక్కడ వాళ్ళకి ఒక్క నిమిషం అంటే ఆయన ఏదో అడుగుతున్నారు, ఆ హడావిడిలో నేనేదో అనుకుంటున్నా. అక్కడ చిన్న కామెడీ జరిగింది. అంటే బేసిక్‌గా టీవీలో చూసినప్పుడు లేదా సినిమాలో చూసినప్పుడు వాళ్ళని చూస్తే ఒక ఒపీనియన్ ఉంటది కదా! మీరు అంటే అలాంటి పర్సన్‌తో మాట్లాడుతున్నాం ఒక రియల్ సిట్యుయేషన్ అన్నప్పుడు ఎలా అంటే ఏంటి వాట్స్ యువర్ వెరీ గుడ్ అండ్ ఇట్ వాస్ సో మీ ఫీలింగ్ ఏంటండి? అంటే అదే ఒక నా ఫీలింగ్ అదే అంటున్నా. ఐ వాస్ స్టక్. పవన్ కళ్యాణ్ గారు, అదే కదా! పవన్ కళ్యాణ్ గారు సార్, బీఎస్పీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా అన్నయ్య పెద్ద ఫ్యాన్. మా అన్నయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో మాట్లాడతాడు. ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద 90s కిడ్స్ నో డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ గారిలో ఉంటది. మాట్లాడే తీరు మా అన్నయ్య మర్చిపోయాడు వాడు ఒరిజినాలిటీ. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు మహేష్ రెడ్నం అని, వాడు ఒక పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు వాడు మాట్లాడేది ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టే ఉంటది, ఇమిటేషన్. అంత ఇన్వాల్వ్ అయిపోయారు అప్పట్లో. వాళ్ళంత క్రేజ్ ఉండేది కదా, ఖుషి అండ్ ఎవ్రీథింగ్, ఆల్ దోస్ మూవీస్. సో మా ఇంట్లో అయితే ఇన్ని కట్ట ఫొటోస్ ఉండేవి. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి, ఆయన మార్షల్ ఆర్ట్స్ చేస్తారని మా అన్నయ్య మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. బ్రౌన్ బెల్ట్, బ్లాక్, ఎల్లో బెల్ట్. సో ఐ లిటరలీ గ్రూ అప్ విత్ ఆల్ దోస్ థింగ్స్. గ్రీటింగ్ కార్డ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, హ్యాపీ టీచర్స్ డే మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సో ఇట్ వాస్ లైక్ దాట్. సో ఫర్ మీ మీటింగ్ దట్ పర్సన్ ఇన్ రియల్ ఇస్ లైక్ ఐ కాంట్, అది చెప్పలేను సార్. ఏం చెప్తాను, నాకు ఇక్కడ చిన్న లైట్ గా చిన్న వాటర్ వస్తుంది. ఇట్స్ ఆల్ వెరీ సర్రియల్ మూమెంట్స్ అవన్నీ. అండ్ దట్ టు ఫర్ సమ్వన్ who wants to be a filmmaker, those are all like I think milestones in life. Even though it's not my work related, but something that took me through my work. నా వర్క్ నుంచి కదా అక్కడికి నేను వెళ్ళగలిగాను. ఆయన టీజర్ చూసారా? టీజర్ చూసాను. He really liked it. అక్కడ చూపించారా లేకపోతే? లేదు ముందు ఎప్పుడో ఈవెంట్ నిహారిక గారు చూపించారు. He really liked it. It's very nice. ఆయన గుర్తు పెట్టుకున్నారు. ఆయన వాకింగ్ చేస్తూ వస్తూ కూడా సంగీత్ ని చూసి ఆగారు. ఆ వీడియోలో చూసి అరే మీరు అందులో హీరో కదా అని అడిగారు. ఆ విధంగానే అంతే, మేము ముగ్గురం అక్కడ కనిపిస్తున్నాం కానీ మేము అక్కడ ఉన్నాం యాక్చువల్లీ. సో ఆయన అలా వెళ్ళిపోగానే అని చెప్పి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్గులు చేసుకొని ఏదో 100 కోట్లు కొట్టినట్టు ఫీల్ అయ్యాం. అంతే కదా. సో యా తర్వాత పిలిచి ఇదంతా జరిగింది. బట్ అంత పెద్ద హీరో అయ్యండి. ఎగ్జాక్ట్లీ అవునండి. అండ్ దట్ టు నాకు పర్సనల్ గా చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే సంగీత్ డిడ్ అదర్ మూవీస్, కానీ నా సినిమా తో ఒక రికగ్నిషన్ వచ్చింది. అది నచ్చి ఆయన ఎంత నచ్చి ఉంటే ఆయన వెళ్ళిపోతూ ఆగి సంగీత్ కి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆల్సో వెళ్ళిపోతున్నప్పుడు కూడా హీ సెడ్ యు గాట్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాన్ అన్నారు. యునో అది రాకాసాతో రావడం ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ.